నేషనల్ అవార్డు కొట్టాలని చెప్పేసి మనము ఆశిస్తున్నాము. అది అండ్ ఇందులో హీరో చాలా గ్లామరస్ గా కూడా కనిపిస్తున్నాడు. ఇందులో సెకండ్ హాఫ్ కూడా ఓకే, నో ఇష్యూ, బట్ ఓవరాల్ గా హ్యాపీ, చాలా బాగుంది మూవీ. ఫ్లాష్ బ్యాక్ లో బాగానే ఉంది కానీ మన ఫోకస్ అంతా కూడా హీరో మీదే కాబట్టి మెయిన్ గా హీరో చాలా బాగుంది. స్టోరీ బాగానే ఉంది, బాగానే ఉంది, నో ఇష్యూ. హిట్ అవుతుంది. సాంగ్స్ ఈజ్ ఓకే, చాలా బాగుంది. అందులో ఇదేం లేదు, మిస్ ఏం లేదు. అది గుడ్. శంకర్ డైరెక్షన్ సెకండ్ హాఫ్ లో బాగా న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం యావరేజ్ గా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని జరగండి సాంగ్ అయితే హైలైట్ ఉంది అసలు. ప్రస్తుతానికి అయితే ఆ సాంగ్ లేదు, తర్వాత యాడ్ చేస్తారని చెప్పి 4/5. ఎందుకంటే శంకర్ మార్క్ కనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అంత సాటిస్ఫై అవ్వకపోయినా రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అప్పన్న క్యారెక్టర్ లో మాత్రం జీవించేసాడు అనిపించింది. రియల్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా చెప్తున్నా, చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఖచ్చితంగా చూడాలి. 4/5 ఇస్తున్న రేటింగ్. చాలా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మేడం. ఒకటైతే దిల్ రాజు చెప్పినట్టు శంకర్ గారు ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మూవీ అయితే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకి సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మూవీని కొంచెం నిలబెడుతుంది. సెకండ్ హాఫ్ అపన్న క్యారెక్టర్ రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంది. మూవీ ఓవరాల్గానైతే బాగుంది, మరీ తీసేసినట్టు అయితే లేదు. శంకర్ గారి మార్క్ అయితే అక్కడక్కడ కనిపించింది. కాకపోతే బెటర్మెంట్ ఇంకా ఇంకొంచెం ఫీలింగ్ ఉంది. అంటే మనకి ఎలా అంటే ఒకే ఒక్కడు 2.0 వర్షన్ చూసినట్టు అనిపించింది. సో లేదు మేడం, అంటే ఇది మనం ఆల్రెడీ చాలా చూసిన స్టోరీసే. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీస్ చాలా దట్టు శంకర్ గారి మూవీస్లోనే చాలా మనం చూసాము. ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ. సో ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా ట్రెండ్గా మార్చి చేశారు. క్లైమాక్స్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్, అంజలి గారి యాక్టింగ్ సినిమాలో ఓవరాల్గా ఎస్జే సూర్యకును రామ్ చరణ్ సీన్స్ బాగున్నాయి. 2.75. యావరేజ్ అండి, బాగానే ఉంది. ఒకసారి వన్ టైం వాచ్ అంతే. రామ్ చరణ్ కోసం, తమన్ కోసం వెళ్ళొచ్చండి. అవును, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అన్ని సాంగ్స్ ముందు సరిగా చూడలేదు. సాంగ్స్ ఆర్ గుడ్. లైక్ సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సాంగ్స్ అన్ని ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య నుంచి మంచి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తమిళనాడు అని చెప్పొచ్చేమో మేబీ. రేటింగ్ ఫస్ట్ డే ఎందుకు లేదు అంటే ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్ గానే ఉంది సినిమా మొత్తం. సెకండ్ హాఫ్ కొంచెం అట్లా ఉంది, కానీ చాలా బాగుంది. అదే తమన్ బీజిఎం మటుకు క్రేజీ కొట్టాడు. తమన్ బీజిఎం బాగా కొట్టాడు. పీసీఎక్స్లో పెద్ద స్క్రీన్ విజువల్స్ మటుకు చాలా బాగున్నాయి. యాజ్ యూజువల్ ఎవ్రీ సాంగ్లో కూడా ఒక డిఫరెంట్ అంటే మనకు తెలిసి తమన్ ఎలా తీస్తాడు సాంగ్స్ అని చాలా బాగా తీస్తాడు. ఇంకా మూవీ చాలా బాగుంది. అంటే డ్యూయల్ రోల్స్, ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది, బాగుంటుంది సినిమా. మంచి మెసేజ్. బాగాలేదమ్మా, బాగుందండి. పుష్పటుని బీట్ చేస్తా అనిపిస్తుంది. నాకు తెలిసి రామ్ చరణ్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. 2,000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా సినిమా. ఆల్రెడీ ఒకే ఒక్కడు జోనర్లో ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఈ సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ కాల్ రైగ్రేషన్ తిరుగుతారు ఈ సినిమా వాళ్ళు. ఏపీ పాలిటిక్స్ కి దగ్గరలో ఉంది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లైట్ గా అక్కడ టచ్ చేశారు, కానీ ఓవరాల్ గా చూస్తే సినిమా పరంగా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారికి మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. విజువల్ గా చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా దానికి తమన్ గారు బాగా చేశారు. పొలిటికల్ బ్యాక్డ్రాప్, దానికి ఫ్లాష్ బ్యాక్, ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది ఫ్యామిలీ అంతా చూడొచ్చు. ఓవరాల్ రేటింగ్ ఎంత? నేను 5కి 4 ఇస్తాను సార్. చాలా బాగుంది. 6.5 to 7/10. సినిమాటోగ్రఫికల్లీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుండింది. కొంచెం స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్ కొంచెం కట్ డౌన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. దిస్ ఇస్ మై ఓవరాల్ రివ్యూ.
నేను ఎక్కడ బోర్ ఫీల్ అయింది అంటే ఫస్ట్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్లో బోర్ ఏం ఫీల్ అయినట్టు అనిపించలేదు. సో లాగ్ అనేది నేను ఫస్ట్ హాఫ్కి మాత్రమే ఐ లిమిట్ ద రివ్యూ ఫర్ ఫస్ట్ హాఫ్, ఇట్ ఈస్ లాగ్. బట్ సెకండ్ హాఫ్లో అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. అక్కడ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే ఎక్స్ట్రాగా ఇండల్ చేసే ఛాన్స్ ఉండేది మూవీలో. బట్ ఆన్ ద హోల్ ఎక్కడ నేను ఫస్ట్ హాఫ్ అయిపోయే వరకు అరే మూవీని ఇక్కడ నుంచి స్టోరీ ఎలా తీసుకెళ్తారా అన్న ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఇంక్లూడ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ స్టోరీ, యాక్చువల్ స్టోరీ మళ్ళీ ప్రెసెంట్లోకి వచ్చి ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఇంక్లూడ్ చేశారు. ఎస్జే సూర్య యాక్టింగ్ మాత్రం ఇట్ వాస్ బీభత్సంగా ఉండింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ ఐ కుడ్ సే. అండ్ ఓవరాల్ రేటింగ్ 6.5, 7/10. దాన్ని నిరూపించుకున్నారండి. సినిమా మొత్తానికి అప్పన్న క్యారెక్టర్ చాలా హైలైట్ ఉంది. అప్పన్న క్యారెక్టర్ చాలా హైలైట్గా ఉందండి. ఇది నథింగ్ బట్ జనసేనని ఎలా అయితే నిరూపించారో సేమ్ మాకు అదే కనబడిందన్న. ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ ఉందన్న. దాని తర్వాత యాడ్ చేస్తారు తెలిసిందేగా. ఫస్ట్ 4 ఇస్తాం. 4 కంప్లీట్ ఆర్సీ ర్యాంపేజ్, ఆర్సీ ఫీస్ట్ మొత్తం కంప్లీట్ గా. రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. రంగస్థలంతో నిరూపించుకున్నాడు తను. ఈ సినిమాకి వచ్చేసి అప్పన్న క్యారెక్టర్ చాలా గుర్తుండిపోద్ది. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. డ్యాన్స్లు అయితే చూసుకోక్కర్లేదు. ఇండస్ట్రీకి నెంబర్ 1 డ్యాన్సర్ ఎవరన్నా అంటే చిరంజీవి గారి తర్వాత రామ్ చరణ్. యాక్టింగ్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. అది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమా అయితే చాలా బాగుంది. 5 years సింగిల్ స్టార్ కింద రాలేదు. ఈ మూవీతో మొత్తం యాక్టింగ్ అంటే ఎరగొట్టేశారు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే కొంచెం లాగ్ అనిపించింది అంతే. విన్నర్ అంటే మేబీ అనుకోవచ్చు. నాకు అంతా తెలీదు అండి. నాకు అంత ఐడియా లేదు. అవ్వచ్చు. కంబ్యాక్ అనుకోవచ్చు, ఒక రకంలో అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. లైక్ ఏమో ఆ సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ, మరి తీసేసారు ఎందుకు. ఓవరాల్ రేటింగ్ 3. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏదైనా సినిమాలోనే సాధ్యం, బయట సాధ్యం కాదు. ఒక ఎలక్షన్ కమిషనర్ నీతి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది అనేది సబ్జెక్టు బాగుంది. సో అలా ఎవరు ఉండరు, ఓటు హక్కు కూడా అందరూ వినియోగించుకోండి అది ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద వాటి మీద విశ్లేషణ చేసి చెప్పారమ్మా. ఎన్నర్ మాత్రం కాదు, మామూలు యావరేజ్. నేను రేటింగ్ ఇచ్చే అంత స్థాయి నాది కాదులేనమ్మా, మనం చెప్పలేము అది. బట్ ప్రజలు నిర్ణయిస్తారు, అందరు చూసిన వాళ్ళు చెప్తారు. బట్ సినిమా అయితే బాగుంది, అంటే ఒక యావరేజ్ మీద బాగుంది. సో మన ప్రజలకి ఒక మంచి ఇది చూపించారన్నమాట. అంటే ప్రజలకి, ఒక ఎలక్షన్ ఆఫీసర్స్కి, ఈ రాజకీయ నాయకులకి ఎలా అరికట్టవచ్చు, వాళ్ళు చేసే అరాచకాలు ఎలా అరికట్టవచ్చు ఎలక్షన్ ఆఫీసర్స్ అనేది చెప్పారు. కలెక్టర్కి ఏం అధికారం ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది. అది డబ్బులు లేకుండా రాజకీయం అనేది ఎట్లుంటుంది, ఓటు విలువ అయిందనేది, మనం మంచి నాయకులు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అనేది సినిమా. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. తమన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది. శంకర్ అంటే ఇక ఆయనకు తగ్గట్టు ఒక 1 టైం వాచబుల్ అంతే. ఏం లేదు, పవన్ కళ్యాణ్ అదంతా ఏముండదు. రామ్ చరణ్ యాక్ట్ అయింది, డబుల్ యాక్షన్ చాలా ఏమనిపించదు. కానీ సేమ్ ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి, రాజకీయం అంతా చేసుకోదంతా మొత్తం చూపించారు. ఇప్పుడున్న సాంగ్స్ ఒక సాంగ్ మిస్ చేశారు, ఒక సాంగ్ పెట్టారు. మిగతా సాంగ్స్ అన్నీ బాగున్నాయి అనిపించింది. కానీ 70-80 కోట్లు అంత వర్త్ అనిపించింది. 1 టైం వచ్చింది. మెయిన్ తమర్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ మూవీకి ప్లస్ అది మొత్తం పొలిటికల్ టచ్ సినిమా మొత్తం. ద లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ అండ్ సూపర్. అసలు జగన్కి బాగా పడింది. సినిమా చూడడం జరిగింది ఇప్పుడే, చాలా బాగుంది. చరణ్ 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఎస్జే సూర్య సెకండ్ హీరో, ఫస్ట్ హీరో రామ్ చరణ్. అప్పన ఇక్కడ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. 20 minutes అవుతుంది అంతే సినిమాలో. కానీ యాక్టింగ్ పరంగా చరణ్ రంగస్థలం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ సినిమా ఇదే ఉంటుంది క్యూలో. సో ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఒక ఐఏఎస్, ఒక ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్ ఏం చేయగలడో గవర్నమెంట్కి అగ్నెస్ట్గా చాలా బాగా చూపించారు. ఇట్స్ నాట్ కమర్షియల్ మూవీ, ఇట్స్ పక్కా శంకర్ మూవీ. థ్యాంక్స్. డాకు మహారాజ్ సినిమా చూడడం జరిగింది.
సంక్రాంతి సినిమాలకి ఎవ్రీ ఇయర్ అని కాదు కానీ నాకు తెలిసినప్పటి నుంచి ఎన్ని పొంగళ్ళకి బాలకృష్ణ గారి మూవీస్ ఎన్ని వచ్చాయో ప్రతి మూవీ ఒక కైట్ ఆఫ్ రికార్డ్ సెట్ చేస్తుంది. ఈ మూవీ కూడా అలా రికార్డ్ సెట్ చేస్తుంది అన్న. సినిమాలో బాబీ గొల్లి గారి డైరెక్షన్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారిని జనాలు ఎలా చూడాలనుకున్నారో దానికి ఒక 10 times బెటర్, ఇంకా బెస్ట్ గానే చూపించారు. అండ్ మోర్ ఓవర్ తమన్ గారి బీజిఎం అంటే జై బాలయ్య అంటే ఎంత పూనకాలు వస్తాయో తమన్ గారు బాలయ్య బాబు సినిమా అంటే అంత పూనకాలు వస్తాయి కదా, ఇరక్కుమ్మేశారు. సౌండ్ సిస్టమ్స్ అయితే దద్దరిల్లిపోతాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఈసారి పొంగల్ విన్నర్ అని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే సంక్రాంతి వస్తున్నా ఎలా ఉంటుంది ఇంకా ప్రెడిక్ట్ చేయలేదు కాబట్టి. బట్ సినిమా అయితే చాలా బాగుందన్న. 10కు 4, 5కు 4 ఇవ్వచ్చు. రియల్లీ చాలా బాగుంది. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ చేస్తే బాలకృష్ణ బర్త్డేకి కరెక్ట్గా 150 days ఉంది. 150 days గ్యారెంటీ ఆడుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఒకటికొకటి పోటీ పడుతున్నాయి. బాబీ కొల్లి టీంని మీరు జాగ్రత్తగా ఏ నిర్మాతలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి ఆఫర్లు ఇచ్చేసేయండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బాలకృష్ణ 6 అడుగులు ఎగిరి దూకుతుంటే అసలు 64 ఏళ్ళు ఆయన దూకుతుంటే అసలు మైండ్ బ్లాక్. సూపర్ భయ్యా. అసలు థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. అసలు ఆ మ్యూజిక్ తమన్న కొట్టాడు. అసలు ముందుగానే హెచ్చరిక చేశాడు కాబట్టి చాలా బాగుంది. సినిమా ఏది బాగాలేదని చెప్పను భయ్యా. అసలు బాలకృష్ణ ఓ పక్కన నరుకుతూ ఉంటే డైలాగులు, ఒక్క డైలాగ్ ఉంది ఏమంటే నక్కల మీద పడితే అది వార్నింగ్ ఇవ్వడం కాదురా, ఇది లైన్ హంటింగ్. బాలకృష్ణ హంటింగ్, సంక్రాంతికి హంటింగ్ బాలకృష్ణ స్టార్ట్ చేశాడు. జై బాలయ్య. ఫ్యామిలీ ఏంటి భయ్యా, కాలనీ తీసుకెళ్ళి నువ్వు వైలెన్స్ ఏంటి భయ్యా? సూపర్ హిట్ కబడ్డీ దిబడి సాంగ్, సూపర్ హిట్ సాంగ్. అది చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. చాలా బాగా తమన్ మ్యూజిక్ అయితే హైలైట్ మూవీలో చాలా బాగుంది. సూపర్ 150 డే బాలయ్య బాబు కేక్ కట్ చేస్తాడు. ప్లస్ సినిమా 150 days కేక్ కూడా కట్ చేస్తాడు. 2 కేకులు ఆర్డర్ ఇచ్చుకోండి. ఓవరాల్ 4. యాక్చువల్లీ సినాప్సిస్ అంతా వెరీ రెగ్యులర్. అంటే స్టోరీ లైన్ ఇది రెగ్యులర్ గా చూసే స్టోరీ లైనే. కాకపోతే బాలయ్య కాబట్టి అది ఇంకో 2 మెట్లు పైకి ఎక్కింది మూవీ. ఇది నరసింహనాయుడు ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది మూవీ. అప్పుడు జనరేషన్ నరసింహనాయుడు చూస్తే ఇప్పుడు జనరేషన్ లో డాకు మహారాజు లాగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 50% మూవీని ఎన్హాన్స్ చేసింది పైకి. అది ఇంకా తిరుగుతుంది మైండ్ లో. నాకు అది థియేటర్ ఎఫెక్టా, పీసీఎక్స్ లో చూసినా నేను, అది థియేటర్ ఎఫెక్టా లేకపోతే ఆ మ్యూజిక్ ఎలా ఉందో తెలియదు కానీ అది నాకు 2-3 రోజులు ఉంటుంది మైండ్ లో ఆ మ్యూజిక్ అంతా. నిజంగానే బద్దలైపోయినాయి, సీరియస్ గా ఇట్లా నాకు ఇట్లా షర్ట్ వైబ్రేట్ అవుతుంది అక్కడ లోపల. ఆ మ్యూజిక్ కి షర్ట్ వైబ్రేషన్ వస్తుంది, అంత సౌండ్ ఉంది. 100% చూడొచ్చు. ప్రతి ఒక్క సీన్ కి జస్టిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్క డైలాగ్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళదు మూవీ. అటెన్షన్ గ్రాప్ చేసేది ఖచ్చితంగా. ఓకే దీనికి రీజన్ ఉంది అని తెలుస్తుంది. వాయిలెన్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. మీకు కొడితే కొడుతున్నాడు, కరెక్టే కొడుతున్నాడు అనిపిస్తుంది. ఈ సినిమాలో విలన్ ని సూపర్ పవర్ ఉంటుంది. అసలు విలన్ కి ఈక్వల్ టు బాలయ్య బాబు ఉంటాడు. విలన్ అంత డమ్మీగా చూపెట్టలేదు, సూపర్ పవర్ ఉంటుంది. మన యానిమల్లో విలన్ ఎలా ఉంటాడో ఎక్స్ట్రీమ్లీ సూపర్ పవర్ ఎక్కువ ఉంటుంది అతనికి. అతను బాలయ్య బాబుని కూడా కొట్టేసేలాగా ఉంటాడు, అలా చూపించారనమాట. 4.5 ఇవ్వచ్చు. మూవీ సూపర్, ఫైటింగ్, ఎలివేషన్, రేటింగ్, ఫైటింగ్ బాగుంది. ఫుల్ సూపర్. స్టోరీ ఇంకా సూపర్. ఇంతకుముందు మూవీస్ కన్నా ఇంకా ఇది బాగుంది. బాగా ఫైటింగ్ బాగా తీశాడు. కథ మంచి సెంటిమెంట్ సీన్ ఉంది. ఆడోళ్ళని ఎలాగా సేవ్ చేయాలి అని మంచిగా చూపించాడు. మంచి ఆయన జాబ్ బాగా చేశాడు. సూపర్, మంచి మెసేజ్. కాంబినేషన్ బాగుంది. మంచి సపోర్ట్ చేశారు హీరోని కూడా. మంచి ఫైటింగ్, మంచి హీరోతో సపోర్ట్ చేశారు. బాగా స్పీకర్ బాగా, ఎడిటింగ్ బాగుంది. మీరాజ్ దాంట్లో ఇంకా బాగుంటుంది. మీరాజ్ ఎడిషన్ బాగుంది. ఓవర్ రేటింగ్ 5. డాకు మహారాజ్ సూపర్ హిట్, అందరు ఫ్యామిలీ చూడొచ్చు. ఓతకోట ఫైట్లు మాత్రం అదిరిపోయిన సినిమా. సూపర్ గా ఉంది. సూపర్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. రేటింగ్ 3.5 ఇస్తున్నాం. చూడాల్సిన పిక్చర్ ఇది. ఫ్యామిలీ అండ్ క్లాస్ అండ్ మాస్ సినిమా. వార్నింగ్ చచ్చేవాడు కాదు, అది డైలాగ్, సూపర్ డైలాగ్. అది సినిమా అంతా టాప్. సూపర్
5 కి 4 ఇవాళ కంపల్సరీ. బాలయ్య బాబా అంటే సంక్రాంతి విన్నర్ అంతే, ఎవ్వరు కాదు ఇక్కడ, ఆయననే పక్కా. సూపర్ సినిమా, చాలా బాగుంది. బాలకృష్ణ చాలా కొత్తగా చూపించారు దీంట్లో. నాకైతే అంటే చాలా ఇంతకుముందు ఎప్పుడు చూడండి బాలకృష్ణ చూస్తాం. బాలకృష్ణ యాక్టింగ్ కానీ అంత చాలా సూపర్గా ఉంది. మైండ్ బ్లోయింగ్, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం అట్లుంటుంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, బాలకృష్ణ గుర్రం మీద వచ్చేటప్పుడు తమన్ అయితే మామూలుగా మైండ్ పోద్ది. ఇంకా తమన్ మ్యూజిక్ ఇరక్కొట్టాడు. ఆ సినిమా స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. అంటే బాలకృష్ణ అని మనం అంతకుముందు బాలకృష్ణ అంటే వేరే రేంజ్లో ఊహిస్తారు అందరూ, కానీ ఆ రేంజ్ కాకుండా అట్లా కాకుండా ఒక మంచి స్టోరీ లైన్ తోటి సింపుల్గా చాలా స్వీట్గా ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్. 5 కి 4. ఇప్పుడే డాకు మహారాజ్ వర్త్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఫ్యామిలీతో. అండ్ సాంగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ సూపర్ ఉన్నాయి. 5 కి 5 ఇస్తాను నేనైతే రేటింగ్. జెన్యూన్ రివ్యూ ఇదైతే. డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ ఉన్నాయి. ఇది యూనిక్ ఉన్నాయి చాలా. ఎప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు కాపీ కొట్టాడు, యూనిక్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ. కానీ చాలా బాగుంది. అభిమానులు చాలా హ్యాపీ పడతారు, హ్యాపీ సాటిస్ఫై అవుతారు. బ్రో డాకు మహారాజు ఇదైతే సినిమాటిక్ బ్రిలియన్స్ అని నేను చెప్తాను. సో నాకు నిజంగా బాగా నచ్చింది అనమాట. బ్లాక్ బస్టర్, అన్డౌటెడ్లీ బ్లాక్ బస్టర్. అంటే ఏంటంటే బ్రో నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మనకు బాలకృష్ణ గారి మూవీస్ అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్, అఖండ, ఇవన్నీ మనం లైన్ ఏలో అయితే మనం ఎలా పెడతామో డాకు మహారాజు కూడా మనం వచ్చేసి పెట్టేయచ్చు అనమాట. మనం డెఫినెట్లీ లైన్ ఏలో మనం పెట్టచ్చు, ఆ లెవెల్లో ఉంది. అంటే స్టోరీ ఏమన్నా కొత్తదా అంటే బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీస్ లో ఉన్న రెగ్యులర్ మూవీస్ కి సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనకు తమన్ గారి బీజిఎం కావచ్చు, విజయ్ గారి సినిమాటోగ్రఫీ కావచ్చు, బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఈ డాకు మహారాజు సినిమాలో మనకు వచ్చేసి లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, పవర్ ప్యాక్డ్ డైలాగ్స్ ఉంటుంది, ఒక బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ మేనమామ మేనకోడలు రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం పవర్ ప్యాక్డ్ ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బాలకృష్ణ గారి దగ్గర నుంచి. సో అన్ని ఆల్రౌండర్ బ్రో. మూవీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఫ్యాన్స్ కోసము, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ప్లస్ ఫ్యాన్స్ కోసము. సో ఓవరాల్ గా ఏంటంటే ఫ్యాన్స్ ఫ్యామిలీ ఇద్దరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాగవంశీ గారు ఒక అభిమానిగా సినిమా తీశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? నాగవంశీ గారు ప్రొడక్షన్ అంటున్నారా? యా, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. అదే కదా మనకి ఏంటంటే సినిమాటోగ్రఫీ కోసం చాలా బాగా వెచ్చించినారనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, మనకు స్టోరీ లైన్ కూడా బాగుంది, ఎత్తుకున్న కాన్సెప్ట్ బాగుంది. ఒక వాటర్ లేక నీళ్ళ సమస్య వల్ల ఎంతమంది బాధపడతా ఉంటారు, ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉంటారు. బాలకృష్ణ గారు బీయింగ్ అని ఇంజనీరు తన జాబ్ వదిలేసి ఎలా అంటే అంతా చెప్పేస్తే స్పాయిలర్ అయిపోతుంది, కానీ అంతా నేను చెప్పను, సినిమాలో చూడండి. సో అంటే కాన్సెప్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ అంతా కూడా బాగుంది, డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఒక డైలాగ్ ఇప్పుడు ఏంటంటే గోళ్లు కట్ చేసినంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. 2020లో సమరసింహారెడ్డిని చూపించాడని చెప్పండి, మామూలుగా ఉందా సినిమా? లేదు కొమ్మండి. సో గోళ్లు కట్ చేసినంత ఈజీగా గొంతుకులు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వారరా లఫ్ట్ హంటింగ్ అంటారు. ఇలా చెప్పే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే అందరూ వచ్చేసి చదవడంలో మాస్టర్స్ చేస్తారు, నేను చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటాడు అనమాట. ఒకటా రెండా బ్రో, ఆ కైండ్ ఆఫ్ డైలాగ్ సునామీ లాగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓవరాల్ రేటింగ్ నేను రేటింగ్ ఇచ్చాను, ఎక్స్పర్ట్ కాదు కానీ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మంచి మూవీ, ఫ్యాన్స్ ఫ్యామిలీస్ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు. వెరీ నైస్ ఫిలిం, బీజిఎం బాగుంది, డాన్స్ బాగుంది, డైలాగ్స్, మాస్, సినిమాటోగ్రఫీ స్కిల్స్ అయితే చాలా బాగుంది మూవీలో. ఇట్స్ వెరీ నైస్ సంక్రాంతి ఫిలిం, పెద్ద బ్లాక్ బస్టర్ అండి. జై బాలయ్య, జై జై బాలయ్య. సార్ డైలాగ్స్, ఫైట్స్, ఆయనని చూపించడం, ద వే దే ఆర్ షోయింగ్ హిమ్ ఇన్ అ వెరీ నైస్ వే. స్టోరీ అయితే చాలా బాగుంది, వెరీ నైస్ ఫిలిం. జోక్స్, డైలాగ్స్. Is NBK for a reason, is the god of masses for a reason. That is the proven for this movie. సిచ్యుయేషన్ ఎలా ఉంది? పెద్ద పీక్స్ మొత్తం మైండ్ పోయింది అనుకో లోపల. మ్యూజిక్ కి ఆ బీజిఎం అయితే డాకు మహారాజ్ అండి, చూడండి ప్లీజ్ గో వాచ్. ఈస్ ద మ్యాన్ ఆఫ్ మాసెస్, హి ఇస్ ద వన్ హూ షుడ్ టెల్ యు. ఓకే, థాంక్యూ. డాకు మహారాజ్ గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తారా? వార్నింగ్ సచ్చేవాడు కాదు, చంపేవాడు ఇవ్వాలరా. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరని అయితే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య.
బాబీ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని నేను మర్చిపోతే కోరుకుంటున్నా భయ. బాబీ డోల్ గారిని యానిమల్ తర్వాత ఇలాంటి సీన్లో చూడటం నేను ఫస్ట్ టైం. బాలయ్య గారు బాబీ డోల్ గారు వచ్చే సీన్స్ అయితే మామూలుగా లేవు భయ, దుమ్ము దులిపింది. నాకు సౌండ్ అర్థం కావట్లేదు, ఇల్లు థియేటర్ ప్రాబ్లమా లేకపోతే తమన్ గారి ప్రాబ్లమా నాకు తెలియట్లేదు. థియేటర్ ప్రాబ్లం కాదు, థియేటర్ వాళ్ళకి చెప్పాలి. సౌండ్ అసలు సౌండ్ ఇవ్వట్లేదు, ఉన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అవుతుంది. స్పీకర్లో పలిపోయినట్టు వాళ్ళకి చెప్పాలండి. ఐమాక్స్ వాళ్ళకి సినిమా పరంగా అయితే అన్ని ఉన్నాయి భయ. సినిమాలు అయితే నీకు బోర్ అనేది ఏం కొట్టదు. సినిమా అయితే 2.5 గంటలు ఈజీ కూర్చోవచ్చు. బాలయ్య సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మిగతా క్యారెక్టర్లు అయితే అన్ని బాగుండే. పాప మీద వచ్చే సీన్స్ అయితే దుమ్ము దులిసిపోయినాయి. ఆర్ట్స్ మీద వచ్చే కూడా మామూలుగా లేదు భయ. కానీ మనం అనుకుంటాం డబుల్ క్యారెక్టర్లు అన్ని, డబుల్ క్యారెక్టర్లు అయితే లేవు, సింగిల్ క్యారెక్టరే. డాకు మహారాజ్, సీతారాం, ఆ 2 క్యారెక్టర్లే ఉండే. ఎక్సలెంట్ చూపెట్టాడు. ఇన్ని రోజులు ఆయన బాలయ్య గారిని చూస్తాను నేనైతే ఫస్ట్ టైం అండి. ప్రతి సినిమాలో ఎక్సలెంట్ ఉంటారు కానీ ఈ సినిమాలో ఇంకా ఎక్సలెంట్ గా ఉన్నారు. అది రేటింగ్ అంటే రేటింగ్ గురించి మాట్లాడాలి. సినిమా బ్లాక్ బస్టర్ అన్న తర్వాత బ్లాక్ బస్టర్, అటర్ ఫ్లాప్ అన్న తర్వాత అటర్ ఫ్లాప్, అంతే. సినిమా అయితే బ్లాక్ బస్టర్, రేటింగ్ అనేది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.